ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే, మనము ఆయన మాటలు అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయన మాటలు అంగీకరించాలని కోరుకున్నాడు అంటే, మనకు ఆయన దేవుడిగా ఉండాలని, అనాది కాలం నుండే దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, మనలను సరిచేసుకోవాలని ఆయన అనాది కాలం నుండి ఆయన ప్రేమ చేత మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో క్షేమంగా జీవించాలని కూడా కోరుకుంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మీరు మీ జీవితాల్లో క్షేమంగా ఉండాలంటే ఆయన మనకు ఆజ్ఞాపించిన మార్గం అంతటిలో మనం నడుచుకోవాలని ఆయన కోరుచున్నాడు. ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్న వారికి, అనగా మన దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారికి, వాటిని అంగీకరించిన వారికి కూడా 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నానని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు కరుణ గలవాడు, కృప గలవాడని నీవు గ్రహించాలి. ఈ రోజు మనము మన జీవితాల్లో క్షేమకరంగా జీవిస్తున్నామా లేదా అని మన జీవితాలను మనమే పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలు క్షేమకరంగా లేవంటే దానికి కారణం మనమే అని గుర్తించాలి. క్షేమముగా మనము జీవించటం లేదంటే ఆయన ఆజ్ఞలను పాటించటం లేదని, మరియు ఆయన మార్గములలో మనము నడుచటం లేదని గుర్తెరగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా మనకు క్షేమం కలుగుతుందని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అంతేకాదు, ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా జ్ఞానము కలుగుచున్నవిని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. 119వ కీర్తన 98వ వచనము చదివినట్లయితే, నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి అని వ్రాయబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు క్షేమము కలుగుటికై ఆయన మార్గములు యందు నడుచుకొనమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మార్గము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని లేఖనం తెలియజేస్తుంది. ఈరోజు నీవు క్షేమంగా జీవించాలంటే, నిత్యము సుఖములతో జీవించాలంటే ఖచ్చితంగా ఆయన మార్గముల యందు నడవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము దేవుని మార్గమునందు నడుచుటకు ఇష్టపడుచున్నామా, లేదా లోకానుసారమైన మార్గములలో నడుచుటకు ఇష్టపడుచున్నామా అని గ్రహించాలి. ఆయన మార్గములలో ఆయన మనలను యథార్థముగా నడిపిస్తాడని దేవుని భక్తుడు తెలియజేస్తున్నాడు. నీ జీవితాన్ని క్షేమముగా యథార్థముగా జీవించాలంటే ఖచ్చితంగా మనము ఆయన ఆజ్ఞాపించిన మార్గము అంతటి యందు నడుచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము ననుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని కీర్తనలు 37వ అధ్యాయం 34వ వచనంలో వ్రాయబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆజ్ఞాపించిన మార్గంలో నడుచుకున్నట్లయితే నిన్ను హెచ్చిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజు నీ జీవితంలో క్షేమం లేదని బాధపడుచున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, సంతోషం లేదని దుఃఖిస్తూ ఉన్నావేమో. ఈ రోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. ఇన్ని రోజులు నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఆజ్ఞలను పాటిస్తూ నీ జీవితంలో సంతోషం లేక బాధపడుచు ఉన్నట్లయితే ఇప్పుడే నీ ఆలోచనలు మార్చుకుని దేవుని యొద్దకు రా. దేవుని ఆజ్ఞలను అనుసరించు. ఆయన ఆజ్ఞాపించు మార్గం అంతటి యందు నీవు నడుచుకో. ఆయన మార్గం అంతటి యందు నీవు నడుచుకున్నట్లయితే నీ జీవితానికి క్షేమం కలుగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యాకోబు 4:8 వచనంలో చూసినట్లయితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయాలను శుద్ధపరచుకొనుడి అని దేవుని వాక్యం వ్రాయబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ముందు మీరు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటిలో నడుచుకున్నట్లయితే ఆయన మీకు క్షేమం కలుగు చేస్తాడు. ఆయనే నీకు నెమ్మది కలుగు చేస్తాడు. మన జీవితాల్లో నిత్యము సుఖ సంతోషాలు ఉండేటట్లు ఆయనే చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మనం నడుచుకొని ఆయన కలుగు చేసే క్షేమము పొందుకునే కృప ఆయనే మనకు దయచేయునుగాక. ఆమేన్.